మీ అందరికీ ప్రభు పేరట నేను వందనములను తెలియజేస్తున్నాను. ఈ సందర్భాన్ని మనమందరం కూడా ఎరిగిన వారమే. ఈ చిన్న బిడ్డ శోభిత యొక్క అన్నప్రాసన కార్యక్రమానికి మనమందరం హాజరు అయ్యాం. ఈ కార్యక్రమం ఉందే ఆ చిన్న బిడ్డ పేరు మీద జరిగే కార్యక్రమం ఆ పాపది కానీ దీంట్లో ఆ అమ్మాయికి ఏ సంబంధం లేదు. మనం పేరు పెడుతున్నాం అనే సంగతి తనకు తెలియదు. అవునా? ఈ సందర్భంగా వండిన వంటలు ఆ పాపకు కాదు, ఈ ప్రసంగము ఆ పాపకు కానీ కాదు. కాబట్టి భోజనం మనకే, వాక్యం కూడా మనకే, అన్ని మనకి. సందర్భం మాత్రం ఆ పిల్లది, మిగతావన్నీ మన చేత మనము జాగ్రత్తగా దేవుని మాట విని ఆ మాటలు చొప్పున మనం నడుచుకుంటాం. కీర్తనల గ్రంథము మనకు బాగా తెలిసిన కీర్తనయే 127వ కీర్తన. ఈ 127వ కీర్తన మొదటి వచనము నుండి 5 వచనాల వరకు చదువుతుంది. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువన లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారితో తన అంబుల పొది నింపుకొనువాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములలో తన విరోధులతో వాదింతుడు. మంచిది. ప్రభు ఈ మాటలను మనకు దీవించి అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. మా ప్రియ తండ్రి, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమునందు మీరు మమ్మల్ని ఈ సందర్భానికి సురక్షితంగా తీసుకొని వచ్చారు, క్షేమంగా నడిపించారు. అందుని బట్టి మీకు స్తోత్రం. మా జీవితంలో ఆ విషయంలో మీ ప్రేమ గొప్పది, అపారమైనది, శ్రేష్టమైనది ఉన్నందుకు మిమ్మల్ని స్తుతించుతున్నాం. ప్రియమైన తండ్రి, మరి ఈ సమయమునందు చదివిన వాక్య భాగాన్ని దీవించి వినుచున్న మా అందరికీ కావలసిన సందేశాన్ని మీరు మాకు దయచేయమని, మీ వాక్యం చేత సవరించి బాగు చేసి మమ్మల్ని దిద్ది బలపరచమని కృపగలిగిన మీ హస్తాలకు అప్పచెప్పుకొనుచు ఆశీర్వదించు. మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. వాడుకోవచ్చు కదా. అదే ఇబ్బంది. మంచిది. 127వ కీర్తనలో వ్యర్థం 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 అనే మాట 2 వచనాలలో 3 సార్లు కనిపిస్తూ ఉంది. ఈ పదాన్ని వినగానే మనకు ఒక రచయిత గుర్తుకు రావాలి. ఆయన రచయిత మాత్రమే కాదు, రాజు కూడా. సొలొమోను రాజు. ఆయన వ్యర్థం వ్యర్థం అని అన్నాడు. అన్నీ అనుభవించిన తర్వాత వ్యర్థం అని చెప్పడం గొప్ప సంగతి ఏం కాదు.
కానీ ఆయనకు ఒక్కడికి మాత్రమే అవకాశం దొరికింది, ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే ఒకడు అనుభవిస్తే చాలు అందులో ఉన్న సంగతులను మనము గ్రహించటానికి. ఆ వంట మాస్టర్ ఒకడు రుచి చూస్తే చాలు, మనమందరం వీళ్ళు రుచి చూడాల్సిన అవసరం ఉందా? లేదుగా. ఉప్పు ఉందో లేదో. కాబట్టి జీవితాన్నంతటిని కూడా, దాని సారాన్నంతటిని ఒక వ్యక్తి రుచి చూడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దాని అంతా రుచి చూసిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఇదంతా వ్యర్థం అన్నాడు. పోనీ ఇది వ్యర్థం అంటే ఏది అర్థం అంటే, అది కూడా ఆయనే చెప్పారు. మనుషులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుస్తూ ఉండవలెను, మానవ కోటికి ఇదియే విధి అని రాశారు. కాబట్టి భయభక్తుల కంటే మించిన మహద్భాగ్యం భూమి మీద ఇంకొకటి లేదు అని ఆయన తేల్చి చెప్పాడు, అనుభవపూర్వకంగా చెప్పాడు. పాపం కోసం, లేకపోతే వివిధ రకాలైనటువంటి సదుపాయాలు సౌకర్యాల కోసం, ఆనందం కోసం ప్రాకులాడే వాళ్ళందరికీ ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఇదంతా వ్యర్థం. ఏదైతే ఉపయోగకరమైందో అర్థమైందో దాన్ని వెతుక్కోండి, ఇది నిష్ప్రయోజనం అని ఆయన చెప్పాడు. సరే, 127వ కీర్తన ఆయన గారు రాసినటువంటి కీర్తనయే. యాత్ర కీర్తన సొలొమోనుది అని అన్నాడు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థం అన్నాడు. దేవుడు ఇల్లు కట్టిస్తాడు అని కదా దాని అర్థం, అంతేనా? దేవుడు ఇల్లు కట్టిస్తాడని కదా. కాబట్టి పునాది వేసేటప్పుడు ఇదే కీర్తన చదువుతారు, గృహప్రవేశ సందర్భాల్లో ఇదే కీర్తన చదువుతారు. ఏమని? దేవుడు ఇల్లు కట్టించని ఎడల అంటే దేవుడు మన ఇల్లు కట్టిస్తాడని దాని ఉద్దేశం, లేక దాని భావం. ఆయన మన ఇల్లు ఎందుకు కట్టిస్తాడు చెప్పండి? ఆయనకేం పనింది మన ఇల్లు కట్టడానికి? అంతేనా కాదా? ఒకవేళ ఆయనే గనక మనకు ఇల్లు కట్టిస్తే, ప్రభుత్వం కట్టిస్తుంది అందరికి ఒకేలాగా, అట్లా ఆయన కూడా అందరికి ఒకేలా కట్టించేవాడు. కానీ అట్లా కాదు కదా. మన ఇల్లు మనకు అవసరమైన విధంగా మనం కట్టుకుంటూ ఉన్నాం. ఆ ఇంట్లో పిల్లలను బట్టి, ఆ ఇంట్లో సౌకర్యాలను బట్టి, ఆ ఇంటి వారి ఆర్థిక శక్తిని బట్టి, తాహతను బట్టి, అవసరాలను బట్టి, వారి ఆడంబరాన్ని బట్టి కట్టుకుంటున్నారు. ఆయన ఎందుకు కట్టిస్తాడు ఇల్లు? ఆయన కట్టించడు. కాకపోతే మనకు కలిగిన ప్రతిదానిని బట్టి దేవుని స్తుతించడం అనేటువంటిది, ప్రతి మంచి విషయాన్ని దేవునికి ఆపాదింపజేయటం అనేటువంటిది అది సహజమైన సంగతి. కాబట్టి పంట బాగా పండిందంటే దేవుని దయ అంటాం, మంచి ఇల్లు కట్టుకున్నారే అంటే దేవుడు కట్టించాడు అని అంటాం. అది దేవునికి మనం ఆపాదిస్తాం, అవునా? మంచిది. కానీ దేవుడు ఇల్లు కట్టిస్తాడా కట్టించడా అంటే, ఆయన కట్టిస్తాడనే కదా 127వ కీర్తన చెబుతుంది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల. కానీ ఏమిటి ఆ ఇల్లు అని అంటే, దేవుని వాక్యానికి వివరణ దేవుని వాక్యమే చెప్తూ ఉంది. ఏమిటి ఆ వివరణ అంటే, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చివరి భాగమున మనమే దేవుని ఇల్లు అని వ్రాయబడింది. కాబట్టి దేవుడు మనల్ని గడితే మనం అన్ని కట్టుకుంటాం. చిత్రమైన సంగతి ఏమిటంటే, మనం అన్ని కట్టుకుంటున్నాం కానీ జీవితాన్ని మాత్రం కట్టుకోలేకపోతూ ఉన్నాం. మనుషులమైన మనం అన్ని కట్టుకోవటానికి కావలసిన శక్తి, సామర్థ్యాలు, జ్ఞానం, ఆర్థికం ఇవన్నీ కూడా కలిగి ఉన్నాం. కానీ జీవితాన్ని కట్టుకొనగలిగినటువంటి జ్ఞానం మాత్రం లోపించింది. ఇది విచారకరమైన సంగతి. కాబట్టి ఇల్లు చాలా బాగా కట్టుకున్నారు కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం బాగలేరు. ఇల్లు బాగా కట్టుకున్నారు కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం బాగలేరు. బాగలేరంటే అందంగా లేరని కాదు, అన్యోన్యంగా లేరన్నమాట. బాగలేరంటే చూడటానికి వికారంగా ఉన్నారని కాదు, వారి సంసారం మాత్రం వికారంగా మారింది. ఎందుకంటే సంతోషం లేని కుటుంబాలు చాలా ఉన్నాయి, నెమ్మది లేని జీవితాలు చాలా ఉన్నాయి. భార్య భర్తకో, భర్త భార్యకో ఘాతకురాలుగా బతికే కుటుంబాలు చాలా ఉన్నాయి. చాలా కుటుంబాల్లో అన్ని ఉన్నాయి కానీ ఉండవలసిన శాంతి, నెమ్మది అది మాత్రం లేకుండా పోయింది. మనిషి తనకు అవసరమైన అన్ని కట్టుకోవడానికి జ్ఞానం, తెలివిని ప్రదర్శిస్తున్నాడు కానీ
తన జీవితాన్ని కట్టుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని కోల్పోయి బతుకుతూ ఉన్నాడు. అందుకే అన్ని బాగున్నాయి, కానీ మనుషులు మాత్రం బాగలేరు. ప్రియులారా, దేవుడు మనిషిని కడతాడు. దేవుడు మనిషిని కడతాడు, మనిషి జీవితాన్ని కడతాడు. కట్టాలి అంటే సాధారణమైన సంగతి కాదు కదూ. కట్టేవాడి చేతికి అన్ని అప్పగించుకుంటే అప్పుడు ఒక అందమైన బిల్డింగ్గా తయారు చేస్తాడు, అందమైన కట్టడంగా తయారు చేస్తాడు. నా సంగతి నాకు తెలుసులే, నా బతుకు నాకు తెలుసులే, నా జీవితం నాకు తెలుసు, నాకెవరు చెప్పమల్లా, నాకెవరేం చెప్పాల్సిన అక్కర్లేదు, మీ సంగతి మీరు చూసుకోండి అని అంటే దేవుడు కూడా ఆ మనిషి జోలికి రాడు. అర్థమైందా? దేవుడు కూడా ఆ మనిషి జోలికి రాడు, ఆయన నిన్ను వదిలేస్తాడు. గుర్తుంచుకుందాం ఈ మాట. నా సంగతి మీకు అక్కర్లేదని ఏ పిల్ల అయినా తండ్రితో తల్లితో అంటే ఆ పిల్ల సంగతి ఏమిటో మనకు బాగా తెలుస్తుంది. నన్ను మీరు పట్టించుకోవాల్సిన అక్కర్లే అని ఏ కుమారుడైనా తన తల్లి తండ్రితో అంటే సంగతి ఎంతో మనకు అర్థమవుతుంది. దేవుడా, నా సంగతి నీకు అక్కర్లేదు అని మనం అన్నామంటే దాని అర్థం ఏంటంటే మన జీవితాన్ని మనం జీవించడానికి కావలసిన జ్ఞానం కలిగిన వాళ్ళమని అర్థం. అంతే కదా? గుర్తుంచుకుందాం ప్రియులారా, దేవుడు ఎవరి జీవితాలను కడతాడు అంటే ఎవరు ఆయనకు విధేయులు అవుతారో వారి జీవితాన్ని దేవుడు కడతాడు. దేవుడు ఎవరిని బాగు చేస్తాడంటే ఎవరు ఆయనకు అప్పగించుకుంటారో వారిని ఆయన బాగు చేస్తాడు. దేవుడా, నా జీవితం నాకు బాగా తెలుసు, నా సంగతి నాకు బాగా తెలుసు, నన్ను నేను బాగు చేసుకోగలను అని నువ్వు అనుకుంటే దేవుడు నీ జోలికి రాడు. కట్టువాని చేతికి సమస్తమును అప్పగించుకుంటే తప్ప, కట్టబడేవన్నీ అప్పగించుకుంటే తప్ప దాన్ని కట్టడం సులభం కాదు అనే సంగతి మనం బాగుగా ఎరుగు. అందుకే కొందరి జీవితాలను మనం చూస్తాం. కొందరి జీవితాలు విచ్చలవిడిగా ఉంటాయి, కొందరు జీవితాలు పాడై చెడిపోయి ఉంటాయి. కొందరు జీవితం అంతా నాశనమైన తర్వాత అప్పుడు తీరిగ్గా ఆలోచన చేస్తారు, నేను ఎందుకు ఇట్లా బతుకుతున్నాను. కారణం ఏమిటి అని అంటే వారికి దేవునికి విధేయత చూపే మనస్సు తప్ప మిగతావన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనిషి జీవితంలో మనిషికున్న లోటు ఏమిటి అని అంటే భక్తి లోటు కాదు, భక్తి లోటు కాదు. మనిషికున్న లోటు ఏమిటంటే విధేయత అనేటువంటిదే లోటు, అదే లోటు. మనం మీటింగ్ పెట్టేటప్పుడు మంచి ప్రార్థన చేస్తాం, ప్రభువా వాతావరణాన్ని అదుపులో పెట్టు, కరెంటుని స్వాధీనంలో చేసుకో, మైకుని స్వాధీనంలో చేసుకో. ఇంకేం మైకు కూడా దేవుని స్వాధీనంలో ఉంటే ఇంకా మైకు పెట్టి ఆయన ఎందుకు? అన్ని నీ స్వాధీనంలో చేసుకో, అన్ని నీ స్వాధీనం, నన్ను తప్ప. నేను మాత్రం నీ స్వాధీనంలోనికి రాను, నువ్వు ప్రయత్నం చేసిన కానీ లాభం. ఇది కదా విచారకరమైన సంగతి. మనం దేవునికి విధేయత చూపం, సరికదా? దేవుడు మాత్రం మనకు అన్ని చేసి పెట్టాలని కోరుకుంటాడు. ఇదేమి న్యాయం? దేవుడేమో మనకు అన్ని చేసి పెట్టాలి, మనం మాత్రం దేవునికి విధేయత చూపం. కాబట్టి దేవుడు మన జీవితాన్ని కట్టుతాడు. దేవుడు మన జీవితాన్ని కట్టాలి అంటే మనం ఆయనకు అప్పగించుకోవాలి, అనగా విధేయత చూపాలి. మళ్ళీ చెబుతున్నాను, భక్తి మార్గములో ఉన్న 199 మందిలో విధేయత అనేటువంటిది సంపూర్ణంగా లేదు. విధేయత లేదు. విధేయులు అయినట్లుగా కనిపిస్తాం, ఎందుకంటే ఎక్కడ కూర్చుంటే ఆ వాతావరణానికి అలవాటు పడుతున్నాం కదా మనం. ఇప్పుడు ఈ సందర్భం కాబట్టి ఇటు కూర్చున్నాం, రేపు పొద్దున వచ్చి ఇటు కూర్చుంటావా? కూర్చోడు. అలవాటు పడ్డాం మనం. ఏ వాతావరణానికి వెళ్తే ఆ వాతావరణంలో కలిసిపోయేటట్టుగా అలవాటు పడ్డాం. కాబట్టి ఆయనకు విధేయత చూపుచున్నట్లుగా అలవాటు పడ్డాం, కానీ జీవితంలో మాత్రం విధేయత లేదే. ఆయన కడతాడు మన జీవితాలను. ఆయన కడతాడు. ఎప్పుడు ఆయన కడతాడో నెక్స్ట్ మాట ఆయనే కాపాడతాడు. కట్టే జీవితాన్ని ఆయనే కాపాడతాడు. మంచి బిల్డింగ్ కట్టుకున్నాం, చుట్టూ ప్రహరీ లేదు, కాంపౌండ్ లేదు, అసలు దానికి భద్రత ఉంటుందా?
కానీ అన్ని కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టినోడు ₹1,00,000 2,00,000 పెట్టి కట్టలేడా ప్రహరీ కూడా? ఎందుకు కట్టలేడు? కట్టలేదనుకో, ఇంకంతకంటే అజ్ఞానం ఎవరుంటారు? ₹1,00,000 పెట్టి బిల్డింగ్ కట్టి 4-5 లక్షలు పెట్టి ప్రహరీ కూడా కట్టకపోతే ఇక అంతకంటే అజ్ఞానం ఏముంటుంది? ఆయన కట్టేవాడు, ఆయన కాపాడేవాడు. ఆయన కడితేనే కాపాడుతాడు. ఆయన కడితేనే కాపాడు. మన జీవితాలను కట్టేవాడు ఆయనే, కాపాడేవాడు ఆయన. ఎప్పుడు అని అనగా, ప్రభువా నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నాను అని చెప్పి. ఇంకా ఈ మాట చెప్తా. ఒకవేళ ఇప్పటి వరకు పాడయ్యావేమో, చెడిపోయావేమో, నా జీవితం నా ఇష్టం అంటూ బతికావేమో, సంగతి అర్థమైతే ఇప్పటికైనా సరే అప్పగించుకుంటే, ఇప్పటికైనా సరే మనుషులు ఏమన్నా అనుకోనివ్వండి, అది వేరు సంగతి. ఇప్పటికైనా సరే దేవునికి అప్పగించుకుంటే. ఆ చిన్న కుమారుడు ఇట్లా అనుకున్నాడు, నేను గనక ఇక్కడే ఉంటే నా జీవితం ఇంతటితో సమాప్తమవుతుంది. ఇది వరకు తనకు బుద్ధి లేదు, ఇప్పుడు బుద్ధి వచ్చింది. అంచేత నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళుదును అనుకున్నాను. ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు. భక్తి జీవితం నీకు దేవుడికి మధ్య ఉండేటువంటి వ్యవహారం. ఎవరేమనుకున్నా నీకు సంబంధం లేదు. నువ్వు దేవునితో సరిగ్గా నడుస్తూ ఉంటే, బతుకుతూ ఉంటే ఇక అంతకంటే మించిన భాగ్యం లేదు. మనుషులు ఏమన్నా అనుకోనివ్వండి. కాబట్టి అతడు లేచి తన తండ్రి వద్దకు రాగా, తన తండ్రి అతని ఊహ కంటే మించిన రీతిలో అతన్ని స్వాగతించినాడు. అతని ఊహ కంటే మించిన రీతిలో ఆ తండ్రి అతన్ని స్వీకరించినాడు. కాబట్టి ఇప్పటికైనా సరే జీవితాన్ని అప్పగించుకుంటే ఆయన కాపాడడానికి సమర్థుడు అనే సంగతి వాక్యం గుర్తు చేస్తుంది. తర్వాతి మాట ఏమిటంటే, ఆయన ఇస్తాడు. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఆయన కట్టేవాడు, ఆయన కాపాడేవాడు, ఆయన ఇచ్చేవాడు అనే మాట వ్రాయబడింది. దేవుడు ఇస్తాడు అని. ఏమిస్తాడు అని అనగా, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అనే మాట వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గర్భఫలం దేవుడిచ్చు బహుమానం. గుర్తుంచుకుందాం, గర్భఫలం దేవుడిచ్చు బహుమానం. గర్భఫలం శాల ఇచ్చు బహుమానం కాదు. గర్భఫలం ఇంకొక చోటుకి వెళ్ళి వారం రోజులు తిరిగితే వచ్చేది కాదు, 10 వారాలు తిరిగితే వచ్చేది కాదు. గర్భఫలం ఏ సేవకుడితోనో ప్రార్థన చేయించుకుంటే వచ్చేది కాదు. అంచేత ఇక్కడికి తిరగబాకండి. ఆయన్ని అడగండి. దేవుని వాక్యం చెబుతుంది, ఆయన్ని అడగండి. బైబిల్లో మనం జీవించవలసిన జీవన విధానం చాలా చక్కగా ఉంది. ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనమునందు తన భార్య నిమిత్తమై ప్రార్థించిన ఒక భర్త ఉన్నాడు. అతని పేరు ఇస్సాకు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక ఆమె విషయమై అతడు యెహోవాను వేడుకొనెను. తన భార్య గొడ్రాలైన కారణం చేత భర్త దేవుణ్ణి వేడుకున్నాడంట. ప్రభువా, నా భార్యను నన్ను కనికరించి మాకు సంతానమును దయచేయి అని వేడుకున్నాడు. సంతానమును దయచేయమని వేడుకున్నాడు. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు, సంతానమును అనుగ్రహించాడు. 40 సంవత్సరాల వయసులో పెళ్ళయింది, 60 ఏళ్ల దాకా సంతానం కలగలేదు. ప్రార్థన చేశాడు, మమ్మను జ్ఞాపకం చేసుకో, ఎందుకంటే గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. అంతే కదా. పెళ్ళై 10 ఏళ్ళు అయింది, సంతానం ఎంతమంది అని అడిగామనుకోండి, దేవుడు ఇవ్వలేదన్నా అని అంటారు. అవునా? దేవుడు ఇవ్వలేదు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. కాబట్టి ఈ తిరగడాలు మానుకోండి, వెళ్ళడం మానుకోండి. చేయాల్సిన పని ఏమిటంటే, భార్యాభర్తలు ఇద్దరు కలిసి దేవుణ్ణి అడగండి, ప్రభువా మాకు సంతానం దయచేయి, మాకు సంతానం దయచేయి. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇయ్యాల్సింది మాత్రం ఆయనే కదా.
ఊరికి ఛార్జీలు ఎందుకు వేస్ట్, ప్రయాస ఎందుకు వ్యర్థం. కాబట్టి ఎక్కడ ఉన్నావో ఎక్కడున్నావో జాగ్రత్తగా వినండి. ఆయన మన ప్రార్థన వినడానికి ఇష్టపడుతున్నాడు. రికమెండేషన్ ప్రార్థన కాదు ఆయన వినడానికి ఇష్టపడేది, మన ప్రార్థన వినడానికి ఆయన ఇష్టపడతాడు. అడుగుడి అన్నాడా, అడిగించండి అన్నాడా? అడుగుడి అన్నాడా, అడిగించండి అని అన్నాడా? ప్రార్థన చెయ్యండి అన్నాడా, చేయించుకోండి అన్నాడా? అన్నీ తెలుసు మనకు, అన్నీ తెలుసు. ఇదొక విచారకరమైన సంగతి. అన్నీ తెలుసు కానీ దాన్ని మనం అస్సలు పట్టించు. కనుక దేవుని వాక్యం చెబుతున్న సత్యం ఏంటి అని అంటే, ఆయన ఇస్తాడు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారుడు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అని ఉంది. ఇక్కడ కూడా బహుమానం వేరు, స్వాస్థ్యము వేరే, అనుమానం లేదు. స్వాస్థ్యం అంటే తరతరాలుగా వచ్చేటువంటిది స్వాస్థ్యం. బహుమానం అంటే ఇంక అంతటితో సమాప్తం అన్నమాట. ఒక తండ్రి తన కుమార్తెకు బహుమానాలు ఇచ్చి పంపిస్తాడు, కానీ తన కుమారునికి మాత్రం స్వాస్థ్యం ఇస్తాడు. అది స్వాస్థ్యం ఇవ్వాల్సిన అక్కర లేదు, అది తనంతట తానే వచ్చి తీరుతూ ఉంది. మంచిది. కాబట్టి వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనాల్లో ఒక స్త్రీ ప్రార్థన చేసింది. ప్రభువా నాకు సంతానమును అనుగ్రహించుము అని ప్రార్థన చేసింది. ప్రభువా నాకు సంతానం దయచేయ్యా అని ప్రార్థన చేసింది. దేవుడు ఆమె ప్రార్థనను ఆలకించాడు. ఆదికాండం 25వ అధ్యాయంలో ప్రార్థించిన ఒక భర్త, సమూయేలు మొదటి గ్రంథంలో ప్రార్థించిన భార్య, వీరిని మనం చూడగలుగుతున్నాం. కానీ ఇప్పుడు ప్రార్థన చేసుకునేంత ఓపిక లేదు, చేయించుకోవడానికి మాత్రం ఎంత దూరమైనా వెళ్తాం. కాబట్టి మన దేవుడు రికమెండేషన్ ప్రార్థనలు వినేవాడు కాదు, మనం ప్రార్థన చేస్తే వినేవాడని గుర్తుంచుకుందాం. మంచిది. ప్రియులారా, వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. కుమార్తెలైతేనేమి కుమారులైతేనేమి దేవుడు దయచేసినటువంటి బహుమానం అనే విషయం, స్వాస్థ్యం అనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఎవరైనా కానివ్వండి, వారిని ఇవ్వాల్సింది మాత్రం దేవుడే ఇచ్చేవాడు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి బహుమానాన్ని మనము సంతోషంగా స్వీకరించవలసిన వారమై ఉన్నాము. మొదటిసారి కుమార్తె పుట్టింది అనుకోండి, చాలా సంతోషంగానే బర్త్డే చేస్తారు. మళ్ళీ రెండోసారి కూడా కుమార్తె పుట్టింది అనుకోండి, అప్పుడు తెలుస్తుంది అసలు సంగతి, తన మనస్తత్వం అప్పుడు తెలుస్తుంది. మళ్ళీ ఈసారి కుమారుడు పుట్టి ఉండింటే కనుక, అంటే రెండవసారి కుమారుడు పుట్టి ఉండింటే, అర్థమైంది మాట, మొదటిసారి కుమారుడు కనుక పుట్టి ఉండింటే ఇక అందరితో ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు మళ్ళీ 3వ కాన్పు కోసం ఎదురు చూస్తారు. 3వ కాన్పులో కూడా ఆడపిల్ల పుట్టిందనుకోండి, ఆ సంగతి ఎవరికి కూడా చెప్పరు. అది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విషయం. కుమారులు కుమార్తెలు ఆ తేడా మనకుంది, కానీ దేవునికి మాత్రం లేదు. ఎందుకంటే ఆయన ఇచ్చేవాడు. మనకు ఎవరిని ఇవ్వాలో అది ఆయనకు తెలుసు. అది గుర్తుంచుకుందాం. మనకు ఎవరిని ఇవ్వాలో ఆయనకు తెలుసు. అంచేత మనం కోరుకోవటం కాదు, ఆశ ఉండొచ్చు, కోరుకోవచ్చు, కానీ నెరవేర్చాల్సింది మాత్రం ఆయనే. దేవుడిచ్చిన దాన్ని ఎన్నడూ కాదనకండి. ఆ కొడుకైతే వంశం నిలుపుతాడు అని. ఏమి వంశం, దాని గొప్పతనం ఏంది? మన వంశం యొక్క గొప్పతనం ఏంది? మా బ్లడ్ ఎట్లాంటిదంటే, ఎట్లాంటిది మీ బ్లడ్? ఏ భేదం లేదు, అందరూ. ఇంకేంటి మీ వంశం గొప్పతనం ఏంటి? మీ బ్లడ్ గొప్పతనం ఏంటి? కాబట్టి వంశోద్ధారకుడు లేకపోతే కుమారుడైతేనే, కొన్నిసార్లు కొంతమంది ఈ పిల్ల అంటే ఈ భార్యకు అందరూ అమ్మాయిలు పుడుతున్నారని చెప్పి పుట్టింటికి పంపించిన భర్తలు కూడా కొంతమంది ఉన్నారు. ఆమె తప్పే ఉంది,
భార్య తప్పే ఉంది. కాబట్టి వాక్యం ఏం చెప్తుంది అని అంటే, కుమారులు కుమార్తెలు అనేటువంటి వివక్ష మనం చూపకూడదు. దేవుడు మనకిచ్చాడు. ఆడపిల్లలని వివక్ష పక్షపాతం చూపకూడదు. ఆడపిల్లని పక్షపాతం చూపిస్తే కనుక అసలు నీకు భార్య కూడా దొరకదు. వాళ్ళ తల్లిదండ్రులు, నీ భార్య తల్లిదండ్రులు ఆడపిల్లని పక్షపాతం చూపించి ఉంటే ప్రస్తుతం నీకు భార్య కూడా దొరికేది కాదు. దేవుడు ఎవరిని ఇస్తే వారిని తీసుకోవటం, అది మనం గుర్తుంచుకోవలసిన విషయం. కొన్ని కుటుంబాల్లో చూశాను, 2 కొడుకులే, 3 కొడుకులే, బాగా చదివించుకున్నారు. ఒకడు హైదరాబాద్లో ఉంటాడు, ఒకడు బెంగళూరులో ఉంటాడు, ఒకడు మద్రాసులో ఉంటాడు. ఇంటి దగ్గర ఈ ముసలోళ్ళకు నీళ్ళు ఇచ్చేవాడు ఉండడు, దిక్కుండదు. 3 కొడుకులే కానీ ఇంటి దగ్గర నీళ్ళు ఇచ్చే దిక్కుండదు, తాగడానికి ఉపయోగం ఏముంది? కొడుకులే కానీ ఒకడు తాగుబోతైనాడు, ఒకడు తిరుగుబోతైనాడు, ఇంకొకడు పనికి మాలోడు అయినాడు. ఏం సంపాదించుకున్నావు? కొడుకులు. అంటే కూతుర్లు మంచోళ్ళ అంటే పండ్లు కొట్టుకోవడానికి ఏ రాయితేమి. కాబట్టి ఇక్కడ సంగతి ఏమిటంటే, కొడుకులా కూతుర్లా కాదు, కుమారులా కుమార్తెలా కాదు సంగతి. దేవుడు ఎవరినిచ్చాడో వారిని జాగ్రత్తగా పెంచడం, అది సంగతి. వారిని జాగ్రత్తగా పెంచడం, అది సంగతి. ఎందుకంటే అబ్బాయిలైతే పేరు తెస్తారు. ఇప్పుడు సమాజం ఎట్టుందంటే, అందరు కూతురులే అని ఈ మనిషి బాధపడుతూ ఉంటే, కొడుకులున్న తండ్రి వచ్చి నువ్వే మేలయ్యా అని అంటాడు. కొడుకులున్న తండ్రి వచ్చి నువ్వే మేలయ్యా, నీకు అందరు కూతుర్లు, వాళ్ళకే ప్రేమ ఉంటుంది, అసలు మా వాళ్ళు నన్ను అస్సలే పట్టించుకురు, నా కుమారులు నన్ను అని అంటారు. కాబట్టి ఒకరికి కలిగిన దాంతో వాళ్ళు తృప్తి చెందట్లే. ప్రియులారా, అది కాదు సంగతి, సమస్య. దేవుడు మనకి ఎవరిని ఇస్తాడో, ఆయన ఎందుకు ఇచ్చాడో ఆ ఉద్దేశాన్ని ఎరిగి జాగ్రత్తగా ఆయన కొరకు పెంచగలిగితే మొదట దేవుని ఉద్దేశం నెరవేర్చబడుతుంది. రెండవదిగా ఆయన మనకిచ్చినందుకు ప్రతిఫలం మనకు దొరుకుతుంది. దైవ గ్రంథం నుంచి ఒక మాటను గుర్తు చేస్తాను. నిర్గమకాండం 2వ అధ్యాయం, నిర్గమకాండం 2వ అధ్యాయం 6వ వచనాన్ని చూడండి. నిర్గమకాండం 2వ అధ్యాయం తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు, లేక 9వ వచనం. ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదను అని అనింది. మోషేను తీసుకొని చూసిన తర్వాత, ఈ పిల్లవాడిని తీసుకొని వెళ్ళి పెంచు, నా కోసం పెంచు ఉంది ఆ మాట. నా కొరకు పెంచుము, నేను నీకు జీతం ఇస్తాను. ఇప్పుడు మోషే ఎవరు? స్వయాన ఆమె కుమారుడు, అంతే కదా. స్వయాన యాకోబు కుమారుడు, ఆ తల్లి కుమారుడే. కానీ తాను ఆ పిల్లవాడిని ఆ తల్లికి ఇస్తూ, ఫరో కుమార్తె చెప్పిన మాట ఏంటంటే, ఈ పిల్లవాడిని నా కొరకు పెంచు. ఆమెకు తెలియకపోవచ్చు ఆమె కుమారుడని, అతడు ఆ తల్లి కుమారుడేనని. ఆమె మోషే తల్లి, ఈ అబ్బాయి తల్లి అనే సంగతి ఆ రాకుమార్తెకు తెలియకపోవచ్చు. కానీ ఆమె చెప్పిన మాట ఏంటంటే, ఇతన్ని నా కొరకు పెంచుము, ఎందుకంటే ఇతడు నా వాడు, నేను నీకు ఇస్తున్నా, నా కొరకు పెంచుము. ఫలితం ఏంటి? నేను నీకు జీతం ఇస్తాను. కాబట్టి మనకు ఇవ్వబడిన పిల్లలను వారు దేవుని పిల్లలు అని పెంచితే చాలా బాగుంది. దేవుని పిల్లలు, వీరు దేవుని చేత నాకు అనుగ్రహించబడిన వారు అని పెంచగలిగితే దేవుడు పిల్లలు మనకిచ్చిన ఉద్దేశం నెరవేరుతుంది. అందుచేత ఇక్కడ తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే, ఆడపిల్లలైతే జాగ్రత్తగా పెంచాలి, మగపిల్లలైతే పట్టించుకోవాల్సిన అక్కర్లేదు, వాడు ఎక్కడున్నా పెరుగుతాడు, ఎక్కడైనా కానీ ఉండగలుగుతాడు అని ఈ భావనతో ఉన్నారు. పిల్లలు ఎవరినైతేనేమి వారిని సరిగా పెంచవలసిన బాధ్యత
దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. సామెతల గ్రంథం 22:6లో బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు. బాలిక అని కూడా అనుకోవచ్చు, కానీ వాక్యం చెప్తుంది బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము. ఎందుకంటే ఈ సమాజంలో మనకు మనుషులు కనిపిస్తున్నారంటే వాళ్ళు సమాజంలో ఉన్నోళ్ళు కాదు, మొదట వారు ఇంట్లో నుంచి బయటికి వచ్చి. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి అంటే జనమంతా ఎక్కడ ఉన్నారని? ఇంట్లో ఉన్నారని అర్థం, అంతే కదా. రోడ్లన్నీ ఫుల్గా ఉన్నాయంటే జనమంతా ఎక్కడి నుంచి వచ్చినారు? ఇంట్లో నుంచి వచ్చినారు. కాబట్టి మనము పెంచేటువంటి మన పిల్లలు ఇంట్లో సరిగ్గా పెరగగలిగితే వారు సమాజంలో కూడా బాగుంటారు. వారి ఇంట్లో సరిగ్గా లేకపోతే సమాజంలో బాగుండరు. కాబట్టి దేవుని వాక్యం చెబుతున్న సత్యం ఏంటంటే వారు ఆడపిల్లల మగ పిల్లలని కాదు, వారిని పెంచవలసిన విధానాన్ని దేవుని వాక్యం జాగ్రత్తగా మనకు తెలియజేస్తుంది. వారిని పెంచాలి దేవుని కొరకు. ఏమండి, యోహాను సువార్త 1:6 చెప్పే మాట ఏమిటంటే, యోహాను సువార్త 6:1 చెప్పే మాట ఏమిటంటే, దేవుని యొద్ద నుంచి పంపబడిన మనుషుడు ఒక్కడు ఉండేను, అతని పేరు యోహాను. దేవుని యొద్ద నుంచి పంపబడిన వాడా, అది యోహాను సువార్త. లూకా సువార్త 1:1 జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య ఎలిజబెత్ నీ కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెడతావు, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడవుతాడు. కుమారుని గూర్చి చెప్పబడిన మాట ఏమిటంటే దేవుని దృష్టికి గొప్పవాడవుతాడు. అందరి దృష్టికి దేవుడు గొప్పోడైతే అర్థమైంది అక్కడ మాట. అందరి దృష్టికి దేవుడు గొప్పోడైతే అక్కడ రాయబడినటువంటి మాట సారం ఏమిటి అని అంటే, అందరి దృష్టికి దేవుడు గొప్పోడైతే గనక యోహాను ప్రభు దృష్టికి. మనమంతా అకస్మాత్తుగా పుట్టినోళ్ళం కాదు, మనమంతా అనవసరంగా పుట్టినోళ్ళం కాదు. గుర్తుంచుకుందాం, మనం దేవుని చేత లోకములోనికి పంపబడిన వాళ్ళము. నీకు పుట్టిన కుమార్తె, నీకు పుట్టిన కుమారుడు ఏదో పెళ్ళైంది కాబట్టి సంసారం చేస్తున్నాం కాబట్టి పుట్టినోళ్ళు కారు, దేవుని చేత పంపబడిన వారు. అది గుర్తు. వారు దేవుడు దయచేసిన వాళ్ళు, దేవుడు వారికి అనుగ్రహించి, దేవుడు వారిని మీకిచ్చాడు. అంచేత వారిని జాగ్రత్తగా పెంచితే ఆ మొదటి ఫలం మీరు పొందుతారు. ఆ మొదటి ఫలం మీరు పొందుతారు. ఏమిటా ఫలం? ఫలాని వారి పిల్లలు చాలా మంచి, ఫలాని వారి పిల్లలు చాలా మంచి, బయటకు వస్తే చాలా మంచోళ్ళు, సంఘంలోనికి వెళ్తే చాలా మంచోళ్ళు. వారు దేవునికి ఉపయోగపడతారు, సంఘానికి ఉపయోగపడతారు, సమాజానికి ఉపయోగపడతారు. కాబట్టి పెంచవలసిన నీ పెంపకంలో నీ పిల్లోడు ఉంటాడు. నీ పెంపకాన్ని బట్టి నీ పిల్ల ఉంటుంది, నీ పెంపకాన్ని బట్టి నీ కుమారుడు, నీ పెంపకాన్ని బట్టి నీ కుమారుడు. నువ్వు మేలు పొందాలి అంటే నీ చేతిలోనే ఉంది, నీ పిల్లలు బాగుపడాలంటే నీ చేతిలోనే ఉంది. వారిని సమాజానికి క్షేమం కలిగించేలా పెంచాలన్నా నీ చేతిలోనే ఉంది. దేవునికి ఉపయోగపడేలాగా పెంచాలంటే నీ చేతిలోనే ఉంది. కాబట్టి ఎటు చెప్పాలి, దేవుడు పిల్లలు మనకిచ్చిన రక్తమాంసముల ముద్ద. పిల్లలు దేవుడు మనకిచ్చిన రక్తమాంసముల ముద్ద. ఒక మట్టి ముద్దను కుమ్మరి ఎలాగున తయారు చేస్తాడు. దేవుడు మనకిచ్చిన రక్తమాంసముల ముద్దను తయారు చేసేటువంటి బాధ్యత తల్లి తండ్రి. టీచర్లది కాదు, సండే స్కూల్ టీచర్లది కూడా కాదు, సేవకుడిది కాదు. మొట్టమొదటి గురువులు పిల్లలకు తల్లిదండ్రులు. కాబట్టి కనేది వారే, పెంచేది వారే, ప్రేమించేది వారే, శిక్షించాల్సింది కూడా వారే. శిక్షించాల్సింది తల్లిదండ్రులు. పిల్లలను శిక్షించకపోతే ఆ తల్లిదండ్రులు తమ ఇంట్లో తమ శత్రువులను పెంచుతున్నారని అర్థం. మన పిల్లలను మనం
శిక్షించకపోతే మన శత్రువులను మన ఇంట్లో మనమే పాలు పోసి పెంచుతున్నామని అర్థం. కాబట్టి దేవుని వాక్యం మనం చెబుతున్నటువంటి సత్యం ఏంటి అని అంటే, వారిని పెంచవలసిన బాధ్యత, సరిగా పెంచవలసిన బాధ్యత దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఏమో 10 సంవత్సరాల కింద ఎట్లుండేది, 20 ఏళ్ల కిందట ఇంకా ఎట్లుండిందో అది మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఎట్లుందో మనం ఊహించలేకపోతాం. ఇప్పుడు పుట్టిన పిల్ల చేతికి మనం సెల్ ఫోన్ ఇచ్చి తీరాల్సిందే, ఇంకంతే. పుట్టిన పిల్ల చేతికి సెల్ ఫోన్ ఇచ్చి తీరాల్సిందే. అంటే సమాజంలో జరిగేటువంటి మార్పులను మనం నివారించలేము, కానీ వాటి నుంచి జాగ్రత్త పడగలము అని గుర్తుంచు. మారం చేస్తున్నారు పిల్లలు. ఇంతకుముందు సైకిల్ కొనిస్తే స్కూల్కి పోతానే వాళ్ళు, ఇప్పుడు సెల్ ఫోన్ కొనిస్తేనే పోతానని. 10th పాస్ అయిన తర్వాత నీకు సైకిల్ కొనిస్తానే వాళ్ళు, ఇప్పుడు 10th పాస్ అయిన తర్వాత నీకు సెల్ ఫోన్ కొనిస్తా. ఇంకా అయిపోయి వాడు 10th చదివేది, ఇంక చదవడు. ఎందుకు? ఇంక చదివేదంతా ఫోనే, సెల్ ఫోన్. ప్రియులారా, మన పెంపకం సరిగ్గా ఉంటే మన పిల్లలు మనకు ఉపయోగపడతారు. మన పెంపకం సరిగ్గా లేకపోతే మన పిల్లలే మనకు శత్రువులు. నేను చెప్పాల్సిన పని లేదు, కానీ ఏ ఊరైతేనే, మీ ఊరైతేనే మా ఊరైతే చూడండి పిల్లలు ఎట్లున్నారు. రాత్రి కాగానే బయటకు వచ్చి బండల మీద కూర్చొని గేమ్స్ ఆడే వాళ్ళు ఎంతమంది కనిపిస్తారు. ఇప్పుడు పిల్లలకు అదే, పెద్దలకు అదే. ఇంతకుముందు అందరు కలిసి ఒక రూమ్ ఉండేది, అందరు పడుకొని నిద్రపోయేవాళ్ళు. ఇప్పుడు ఎవరి రూమ్ వాళ్ళకు ఉంది, ఎవరు నిద్రపోవట్లేదు. వాళ్ళకి నిద్ర రానిస్తే కదా సెల్ ఫోన్, అది నిద్ర రానివ్వట్లేదు. ఆరోగ్యాలు పాడవుతుంది, ఆత్మీయం పాడవుతుంది, అన్నీ ఒకటి. ఇక్కడ పెంచుము అని రాయబడింది కదా, నా కోసం పెంచు, నీ ఈ కుమారుని తీసుకొని వెళ్ళి నా కోసం పెంచు అని అంటే, నేను మాత్రం ఉండను, కానీ నేను నీ పెంపకాన్ని చూస్తా. అదే కదా ఫరో కుమార్ చెప్పిన మాట. పెంచేటప్పుడు మాత్రం నేను దగ్గర ఉండను, కానీ వాడు నా దగ్గరకు వచ్చిన తర్వాత నీ పెంపకాన్ని నేను చూస్తా. ఎట్లా పెంచిందంటే ఆ తల్లి యాకోబు తన కుమారుని ఎట్లా పెంచింది అని అంటే, ఒక నాయకుణ్ణి తన కుమారులు చూడగలిగింది, ఒక విమోచకుణ్ణి తన కుమారులు చూడగలిగింది, ఒక గొప్పవానిగా తయారు చేయగలిగింది తన కుమారు. పెంచిన కాలం ఎంత ఉండొచ్చు? ఎంత ఉండొచ్చు పెంచిన కాలం? పాలు విడిచేంత వరకు. ఆ కాలంలో పాలు విడిచేంత వయసు అంటే ఇప్పుడులాగా సిర్లాక్ తినిపీయటం, అవునా, అది తినిపీయటం, ఇది తినిపీయటం, పాల పొడి తీసుకొచ్చి పాలు పుట్టడం ఏం ఉండేది కాదు. కేవలము తల్లి పాలే. కాబట్టి 3 ఏళ్ల దాకా తాగిన వాళ్ళు ఉంటారు, 4 ఏళ్ల దాకా తాగిన వాళ్ళు ఉంటారు. ఇస్రాయల్ అన్న వయసు వచ్చిన వాళ్ళు మాత్రం వాళ్ళ చిన్నతనంలో చెప్తారు సంగతి. ఖచ్చితంగా 3 సంవత్సరాల దాకా ఏమీ వదిలిండరు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు తన కుమారుని పెంచితే, ఆ కుమారునిలో ఆ తల్లి పాల కంటే మించి ఆ తల్లి మాటలే ఎక్కువగా ప్రభావాన్ని చూపించాయి. ఖచ్చితంగా చెప్పింది ఆ తల్లి, బాబు మనం ఈ దేశస్తులం కాదు, మనం ఇక్కడ వాళ్ళం కాదు, మనకు ఒక వాగ్దాన భూమి ఉంది, మనం అక్కడికి వెళ్ళాలి. ఆయన మనకు వాగ్దానం చేసిన భూమికి తీసుకొని వెళ్తానని వాగ్దానం చేశాడు. నువ్వు మాత్రం పెద్ద ఇంట్లోకి వెళ్తున్నావు, జాగ్రత్త. దేవుని వాక్యం చెప్పే సంగతి ఏంటంటే, మోషే పెద్దవాడైన తర్వాత తన జనుల భారమును చూడ వచ్చాడు. ఆ తల్లి తన కుమారుని పెంచిన వైనం చూస్తే, ఒక మోషేను పెంచగలిగిన తల్లి యాకోబు. తన ప్రజలను బానిసత్వం నుంచి విడిపించగలిగిన వాడు. మోషే వంటి ప్రవక్త భూమి మీద ఇంకొకడు పుట్టనే పుట్టలేదు అని ద్వితీయోపదేశకాండం ఆఖరి అధ్యాయం ఆఖరి మాట చెబుతుంది. అసలు అటువంటి వాడు భూమి మీద ఒకడు పుట్టలేదు.
ఖచ్చితంగా యాకోబేదుకు సలాం చేయాలి. అంత చక్కగా పెంచింది. ఆ క్రమములో, పద్ధతిలో తల్లిది ముఖ్య పాత్ర. తండ్రిది కానీ మొట్టమొదట తల్లి పాత్ర అని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే తండ్రి తన కుటుంబ పోషణ నిమిత్తమై కష్టపడతాడు, ఇంట్లోంచి బయటికి వెళ్తాడు. కానీ తల్లి తన గర్భంలో పడింది మొదలుకొని ఆ పిల్లవాని యొక్క ఆ పిల్లవాన్ని మోసేది ఆ తల్లి. ఆ గర్భస్థ శిశువు యొక్క అనుభూతిని చెందేది ఆ తల్లి. వేదన పడేది కనేది ఆ తల్లి. ఆ తర్వాత తన శరీరంలో ఉండేటువంటి ఆ పాలనిచ్చి పెంచేది. అసలు ఎంత బాధ్యత ఆ తల్లికి ఉందంటే, ఎంత సమీపం ఆ తల్లికి ఉందంటే, తండ్రి కంటే మించి తను చూడగలరు. లాస్ట్కు ఏదైనా అప్లికేషన్ ఇస్తే మదర్ టంగ్ అంటారా, ఫాదర్ టంగ్ అంటారా? ఏం ఫాదర్కి లేదా టంగ్? మదర్కే ఉంది టంగ్. అప్లికేషన్లో సైతం మదర్ టంగ్ అని అంటారు. అంటే అంత సమీపంగా నీ పిల్లలు నీతో ఉంటారు. యాకోబేదు తన కుమారుని పెంచి అతడు సుందరుడై ఉండుట చూచి దాచిపెట్టింది తన కుమారుని. ఒక మాట నాకు బాగా నచ్చింది. మీరు కూడా చదివింటారు, గ్రహించి ఉంటే పర్వాలేదు. ఆ మాట ఇప్పుడు చెప్తాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండేట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక తల్లిదండ్రులు రాజాజ్ఞకు భయపడకపోతే 27వ వచనంలో కుమారుడు రాజాగ్రహమునకు భయపడలేదు. అర్థమైంది ఈ మాట? తల్లిదండ్రులు రాజాగ్రహమునకు రాజాజ్ఞకు భయపడకపోతే కుమారుడు రాజాగ్రహమునకు భయపడ. తమలో ఏముందో తమ పిల్లలకు అదే పోసి పెంచిందా? అంతే కదా. మన పిల్లలు మనకంటే ఎక్కువగా పెంచలేం. చదువులో పెంచుతామేమో మనకంటే ఎక్కువగా. మన ఆశ మేము చదువుకోలేదు, మా పిల్లలు చదువుకోవాలని. మన పిల్లలు జ్ఞానంలో పెంచవచ్చు మనకంటే మించి. కానీ గుణములో పెంచగలిగితే సక్సెస్ అయినట్లే. నీ పిల్లలను అదుపులో ఉంచుకున్నట్లు. ఒక గుణవతి అయిన తల్లి తన పిల్లలను తన గుణంలో పెంచగలిగితే ఆ తల్లి తన పిల్లలకు న్యాయం చేసినట్లు లెక్క. ఈ తల్లి తన కుమారుని పెంచి రాజాగ్రహమునకు రాజాజ్ఞకు వాళ్ళు భయపడకపోతే రాజాగ్రహమునకు కుమారుడు భయపడలేదు. తనలాగే తన కుమారుని పెంచి తనకెంత విశ్వాసం ఉందో తన కుమారుడు కూడా అంతే విశ్వాసం వచ్చేలాగున పెంచిన కాలం కొంచెమే, తక్కువే. కానీ పెంచిన మోతాదు మాత్రం ఎక్కువ. పెంచిన కాలం తక్కువ, పోసిన మోతాదు మాత్రం ఎక్కువ. మన పిల్లలను ఖచ్చితంగా చెప్తున్నాం, మళ్ళీ మనం మోషే తల్లిదండ్రులాగా మన పిల్లలను పెంచాల్సిన అవసరం ఈ కాలంలో ఏర్పడింది. ఎందుకు? వారి స్నేహాలు మనం చూస్తూ ఉన్నాం, వారి మాటలు మనం వింటూ ఉన్నాం. అసలు ప్రపంచాన్నంతా బాగు చేయడానికి వచ్చినట్లుగా కనిపించేటువంటి సెల్ ఫోను ప్రపంచాన్నంతా చెడగొట్టడానికి వచ్చినట్టుగా కనబడుతుంది. దీని బారిన పడనోడు భూమి మీద ఎవడు కనిపించదు. ఏ భేదం లేదు అన్నట్లుగా దీనికి వర్తించినట్లుగానే ఉంది. ఏ భేదం లేదనే మాట దీనికి వర్తించినట్లుగానే ఉంది. అంత తీవ్రంగా తయారు. చెడ్డది కాదు, వస్తువు చెడ్డది కాదు. కానీ అది మన స్వాధీనంలోనికి రావడం కంటే మనమే దాని స్వాధీనంలోనికి వెళ్ళిపోతాం. మన పిల్లలను పెంచవలసింది ఆయన గుర్తుంచుకున్నాం. మన పిల్లలు మన పెంపకంలో సరిగ్గా పెరగకపోతే దానికి బాధ్యులు తల్లి. నేను ఇచ్చిన బహుమానాన్ని నువ్వెందుకు సరిగ్గా పెంచలేదని దేవుడు అడిగి. ఎవరో పెళ్లిలో మనకు 10,000 రూపాయలు పెట్టి మంచి బహుమానం ఇచ్చారు. ఓ నెల తర్వాత వచ్చి చూస్తే వాళ్ళు ఇచ్చిన బహుమానం మన ఇంట్లో మూలన పగిలిపోయింది.
అనుకుందాం, వాళ్ళు బాధపడతారా? ఖచ్చితంగా బాధ. ఎందుకంటే ఆ బహుమానం యొక్క విలువ తీసుకున్న వాళ్ళకి అర్థం కాకపోయినా ఇచ్చినోడికి మాత్రం దాని విలువ తెలుసు. దానికోసం దానింత కష్టపడి ఉంది. దేవుడు మనకు బహుమానంగా పిల్లల్ని ఇచ్చినప్పుడు వారిని పెంచవలసిన బాధ్యతను దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు. వాడు పెద్దవాడైనప్పుడు సామెతలు 22 దాని నుంచి తొలగిపోడు. ప్రియులరా, దేవుని వాక్యం ఒక మాట చాలా గట్టిగా ఇలాగని చెప్తుంది. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయానికి వెళ్తాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనంలో, నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూచిన వాటిని మరవకుండునట్లు, అవి నీ జీవితకాలం అంతా నీ హృదయం నుండి తొలగిపోకుండునట్లు నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకును. దాని తర్వాత నీ కుమారులకును వాటిని నేర్పి కుమారులకును వాటిని నేర్పి. ఎంత మంచి మాట. ధర్మశాస్త్రాన్ని గురించి దేవుడు చెబుతున్నాడు. నా ధర్మశాస్త్రం నీ హృదయంలో ఉండాలి, నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకో. ఆ ధర్మశాస్త్రాన్ని నీకు మాత్రమే పరిమితం చేయొద్దు, నీ కుమారులకు తాతయ్య కావడం సంతోషమే కానీ తాతయ్యకు ఒక బాధ్యత ఉంది. ఏంటట? కుమారులకు వాటిని నేర్పి. ధర్మశాస్త్రం అని ఉంది. ధర్మశాస్త్రం అని ఇంగ్లీష్లో ఏమంటారంటే దాన్ని లా అని అంటారు కదా, చట్టం అని. ఇది దేవుడి ధర్మశాస్త్రం. జాగ్రత్తగా. చాలాసార్లు సమాజంలో మనం చూస్తున్న సంగతి ఏంటంటే, చదువుకున్న వాళ్ళు చెడిపోతున్నారా, చదువుకున్న వాళ్ళు చెడిపోతున్నారా? చెప్పాలి మీరే. చదువుకున్న వాళ్ళు మోసం చేస్తున్నారా, చదువుకుని వాళ్ళు మోసం చేస్తున్నారా? చదువుకున్న వాళ్ళే బాగా మోసం. చదువుకొని వాళ్ళు మోసం చేయరా? అవకాశం దొరకాలి కానీ మోసం చేయండి ఎవరండి? పాపం వీళ్ళకి ఏం తెలియదేములే అని అనుకుంటామా. ఆ కొండల్లో వెళ్తా ఉంటే మనకు తేనె సీసాలు అమ్ముతారనమాట. వీళ్ళు కొండల్లో ఉన్నోళ్ళు కదా, వీళ్ళకి మోసం తెలియదేములే అని అనుకుంటాము. ఇంటికి తెచ్చుకొని చూస్తే అంత ఏంటది? బెల్లం పాక. ఏమర్థమవుతుంది? మోసం చేయటానికి చదువుతో సంబంధం లేదు. ఇది మనసుకు సంబంధించింది. జీవితం మొదట మనసుకు సంబంధించింది. బాగా చదువుకుంటున్నారు కానీ బాగా చెడిపోతున్నారు. బాగా చదువుకుంటున్నారు కానీ బాగా చెడిపోతున్నారు. ఇప్పుడు చదవాల్సింది ఏంటంటే ఈ ధర్మశాస్త్రం. ఇది చట్టం. ఇప్పుడు చట్టం చదివిన వాళ్ళు కూడా పాడవుతున్నారు. కానీ దేవుని చట్టం ఉందే ఈ ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రంలో మనం పాడుగా. ఇది మనల్ని కడతారు. పేపర్లు చదువుతుంటే, వార్తలు వింటుంటే జడ్జీలు లంచాలు తీసుకుంటున్నారు. అవునా? న్యాయమూర్తులు పాడయ్యారు, న్యాయవాదులు పాడయ్యారు. కానీ న్యాయాన్ని నేర్పే గ్రంథం మాత్రం దీని జోలికి వస్తే, అనగా ఇది మనకు నేర్పిస్తే ఏదైనా మన జీవితాలు బాగుంటాయి. కాబట్టి ఈ గ్రంథం మన జీవితాలను కాపాడేది. చదువుంది కానీ సంస్కారం లేదు. చదువుంది కానీ చాలా మంది జీవితాల్లో పాపం తండవేస్తుంది. ధనం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ జీవితంలో ఉండాల్సిన పవిత్రత, పరిశుద్ధత, భక్తి, భయంతో కూడిన భక్తి అది కనిపించదు. దానికి కారణం ఏమిటి అనంటే, మొదటిగా పెంచవలసిన వారు సరిగ్గా పెంచట్లేదు, పెరగాల్సిన వారు సరిగ్గా. కాబట్టి ప్రతి తల్లి తండ్రి యొక్క బాధ్యత ఏమిటి అనంటే, అన్నప్రాసన బాధ్యతే కానీ దానికంటే మించిన బాధ్యత ఏంటంటే వారిని దేవుని మార్గమునందు పెంచటం. ఈ అన్నప్రాసన ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. 6 నెలల పాలు, తర్వాత కొంచెం ఘనాహారం, ఆ తర్వాత అన్నం పెట్టడం, ఆ తర్వాత మాంసం పెట్టడం, ఇవన్నీ జరిగేవి. కానీ అస్సలు జరగాల్సింది ఏమిటి అనంటే వారిని భయభక్తులతో పెంచుట. అది బాగా జరగాల్సిన విషయం. కాబట్టి భోజనంతో పాటు
భక్తిని కూడా నేర్పించడం అనేటువంటి ప్రతి తల్లి, ప్రతి తండ్రి యొక్క విధి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సమూయేలు కోసం ప్రార్థించింది తల్లి, సమూయేలును పెంచింది తల్లి. దేవాలయానికి తీసుకుని వెళితే ఆ అబ్బాయి ఎక్కడ యెహోవాకు మొక్కాడు. చిన్న వయసులో దేవుడికి ఎట్ట మొక్కాడు? పాలు మానిన తర్వాత 3-4 సంవత్సరాల వయసులో దేవాలయానికి తీసుకుని వెళ్తే ఆ బాలుడు దేవునికి మ్రొక్కెను. ఏమి నేర్పించింది ఆ తల్లి? తన కుమారునికి దేవునికి మ్రొక్కడం నేర్పించింది, దేవునికి మొక్కడం నేర్పించింది. ఒక మాట చెప్పాలంటే దేవుణ్ణి ఆరాధించడం నేర్పించింది, దేవుణ్ణి ఆరాధించడం నేర్పించింది. అంతే మన పిల్లలకు నేర్పించాల్సింది. దేవుని వాక్యం చెబుతుంది 3 సంవత్సరాల ప్రాయంలో తీసుకుని వచ్చిన, లేక 4 సంవత్సరాల ప్రాయం తీసుకుని వచ్చిన అనుకుందాం. పాలు మానిన తర్వాత దేవుని దాసుని దగ్గర విధేయత నేర్చుకున్నాడు, ఫలితంగా దేవుని స్వరాన్ని విన్నాడు, ఫలితంగా దేవుని ప్రవక్తగా అతడు స్థిరపరచబడ్డాడు. ఎంత భాగ్యం, ఎంత భాగ్యం. కొన్నిసార్లు మన పిల్లలను పెంచుతున్నాం, మనం ఎట్లా పెంచుతున్నాం అంటే, ఆ పిల్ల 1 సంవత్సరం 2 సంవత్సరాల వయసులో ప్రార్థన చేసేటప్పుడు తల మీద గుడ్డ వేసుకుంటే మనం ఎంత సంతోషపడతామో. 20 ఏళ్ళు వచ్చిన తర్వాత మన తల మీద వేసిపోద్ది గుడ్డ. మనం తల మీద గుడ్డ వేసుకోవచ్చు. ఆత్మచేతను జన్మించితేనే తప్ప, వాక్యమును విశ్వసించి పాపినని ఒప్పుకొని హృదయాన్ని క్రీస్తుకు అప్పగించితేనే తప్ప దేవుని పిల్లలు కాలేరు అనే విషయం దేవుని గ్రంథం స్పష్టం చేస్తుంది. కాబట్టి ఇంకా మారు మనసు పొందకపోతే జీవితాన్ని ప్రభువునకు అప్పగించి పాప క్షమాపణ పొందిన వారై మరి ప్రభువునకు అప్పగించుకోవాలని దేవుని పేట మనవి చేస్తూ ఉన్నాం. మనం అలాగున జన్మించలాగున, మనం తన కుమారులగులాగున దేవుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తు లోకానికి పంపించి మన నిమిత్తమై శిలువలో ఆయనను త్యాగం చేసిన కారణం చేత, ఆయనను బలి చేసిన కారణం చేత ఈ దినమున మనం దేవుని పిల్లలు అనేటువంటి ఆ పేరును పొందగలుగుతున్నాం. కాబట్టి విశ్వసించని వారు ప్రభువునకు జీవితాన్ని అప్పగించి, విశ్వసించిన వారు మరి తమ పిల్లలను జాగ్రత్తగా పెంచవలసిన బాధ్యతను గుర్తు చేస్తూ దేవుని వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలను మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధియు మిక్కిలి కనికరమును
అత్యంత దయ జాలి కలిగిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, మీ గణనామానికి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సమయమందు మరి మీకు వందనాలు తండ్రి. మరి ఈ సందర్భంగా నాయన మీరు అనుగ్రహించిన బిడ్డను జ్ఞాపకం చేసుకుంటున్నాం. శోభితను మీరు కరుణించండి ప్రభువా. మరి వయసందును, జ్ఞానమందును, మనుషుల దయలోను, మీ దయలోను, ఆరోగ్యమందును సమస్త విషయాల్లో పెంచి మీరు మహిమను పొందమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మరి సమయమునందు తల్లిదండ్రులను కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ కొరకు పెంచులాగున సిద్ధం చేయమని వేడుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఉన్న మమ్మల్ని అందరూ కూడా కనికరించి మీ వాక్యం చేత దర్శించి జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని తోడుగా నడిపించు. మా ప్రభువైన యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. కరెంట్